integration and continuous deployment. Docker I'll use for containerization of my application, and I'll use Nexus as artifact storage, and as well as I'll store my Docker images in Nexus itself. And deployment I'll use how you can set up your CI/CD job using these tools, and how you can deploy into Kubernetes using these tools. So I want to know whether you need a new setup, or let me proceed with existing setup. But we'll Yeah, go with the Prasad, new one. existing setup, existing setup, okay, yeah. Like, why you need a new one? You all know how to install things, right? Okay. Only new one, it will take a lot of time for the installation and stuff. It takes You a lot of already know time. how to install. కాకపోతే మీరు ఏంటంటే ఒక ఓవర్వ్యూ ఇవ్వండి అంటే Okay, how to integrate all these tools, correct? యా ఇంటిగ్రేషన్ ఓవర్వ్యూ ఇవ్వండి అండ్ Okay, let me start. మనకి నార్మల్ గా తెలుగులోనే చెప్పేసేయండి లైక్ Okay, సరే సరే. బ్రో ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ డాక్యుమెంట్ ఇన్స్టలేషన్ పర్పస్ కానీ ఏమైనా డాక్యుమెంట్ ఉన్నా కూడా మీ గిట్హబ్ ఓకే ఓకే ఉందిలేండి, నేను షేర్ చేస్తాను. మొత్తం మీకు డాక్యుమెంటేషన్ అంతా టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. యా థ్యాంక్ యూ సో మచ్. ఓకే. Okay, I have started all the server. Let me log into Jenkins first. Jenkins లోకి వెళ్దాం. ఇది డిఫాల్ట్ పోర్ట్ 8080 రన్ అవుతుంది. నెక్సస్ లోకి లాగిన్ అయిదాం. ఇది 8081 పోర్ట్ లో రన్ అవుతుంది. ఇది యాక్చువల్ గా పైప్ లైన్ జాబ్. నేను న్యూ జాబ్ సెటప్ చేస్తా. సో న్యూ జాబ్ చూపించమంటారా లేదా ఎగ్జిస్టింగ్ జాబ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? గో విత్ న్యూ వన్. ఓకే. సో బేసిక్లీ పైప్ లైన్ జాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మ్యాక్సిమం పైప్ లైన్ జాబ్ యూజ్ చేస్తారు. లెట్ మీ నేమ్ సంథింగ్. ఇది బేసికల్ గా జాబ్ వచ్చి ఇక్కడ మీరు ఇదంతా తెలిసి ఉంటుంది. మీకు ఆప్షన్స్ ఉన్నాయి, బిల్డ్ ట్రిగర్స్, బిల్డ్ పీరియాడికలీ, కోలెసియం. పైప్ లైన్ స్క్రిప్ట్ తో స్టార్ట్ చేద్దాం మనం. సో రిపాజిటరీలు ఇది తర్వాత చెప్తాను స్టెప్ బై స్టెప్. విత్ ఆల్రెడీ రాసి పెట్టాను నేను. సో ఇది బేసికల్ గా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పైప్ లైన్ ఫర్ డిప్లాయింగ్.
let me take this first stage. Let me paste here. అప్పుడు ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తాను. ఇది ఏం లేదు, జస్ట్ నేను నా గిట్హబ్ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నాను జెన్కిన్స్ లకి. ఇది వచ్చేసి ఇది ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ పైప్ లైన్ సింటాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గిట్హబ్ అనేసి తీసుకోండి. గిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏదైతే రిపాజిటరీ క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోడ్ తీసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు మాస్టర్ బ్రాంచ్ సమ్ అదర్ బ్రాంచ్ అనేసి. నేనైతే ప్రజెంట్ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నా కాబట్టి మాస్టర్ బ్రాంచ్ ఇచ్చినాను. ఇది ప్రైవేట్ రిపాజిటరీ అయితే మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి వస్తుంది, రియల్ టైమ్ లో క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. నాది పబ్లిక్ కాబట్టి నేను క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వట్లేదు. సో జస్ట్ జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ కొట్టండి, ఇది వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళేసి మీ పైప్ లైన్ జాబ్ లో ఇచ్చేసింది. ఇక్కడ స్టేజ్ అనేసి రాసినాను నేను. స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్, ఏది స్టేజ్ వైజ్ వస్తుంది పైప్ లైన్. సో ఇక్కడ అది పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందంటే మీ కోడ్ లో ఎర్రర్ ఉంది అనేసి. ఇక్కడ చూడండి, నేను 1 2 ఓపెన్ ఫ్లవర్ బ్రషెస్ ఉన్నాయి, కానీ క్లోజ్ లో ఒకటే ఉంది కాబట్టి ఇంకొకటి క్లోజ్ చేయాలి. సో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం, జాబ్ బిల్డ్ చేద్దాం. కన్సోల్ అవుట్పుట్ లో మీకు చూపిస్తుంది ఏమైనా ఎర్రర్స్ ఉంటే. సో జాబ్ అయితే సక్సెస్ అయింది. నా గిట్హబ్ అయితే క్లోన్ చేసుకున్నాను. సో అదొక స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనం ప్యాకేజ్ వేర్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో దానికోసం అనేది ఇంకో స్టేజ్ యాడ్ చేయాలి. కాన్ఫిగర్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఇంకో స్టేజ్ యాడ్ చేయాలి నేను. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మ్యావెన్. ఇక్కడ చూడండి, స్టేజ్ బిల్డ్ అంటే ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్. ఇది ఒక మనకి వేర్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ స్టేజ్ ఇక్కడ ఇచ్చేయండి. ఇప్పుడు బిల్డ్ చేద్దాం. ఇక్కడ ఎందుకు /bin అని అన్నాను, మనకి మ్యావెన్ ఎప్పుడు బిన్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి మన కమాండ్స్ అన్ని. సో అప్పుడే వర్క్ అవుతాయి. సో ట్రై చేద్దాం బిల్డ్ చేసి. ఇప్పుడు నాకు వేర్ ఫైల్ క్రియేట్ అవ్వాలి. సెట్ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. ఓకే, అందుకే వెంటనే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టింగ్ ఫ్లవర్ ప్రాసెస్ అని. చూడండి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏం చూపిస్తుంది, మ్యావెన్ ఐడెంటిఫై చేయట్లేదు. ఎంవిఎన్ హోమ్ ఫర్ క్లాస్ గ్రూవీ ల్యాండ్ బైండింగ్. మ్యావెన్ లో ఎర్రర్ ఉంది. ఎందుకుంది మ్యావెన్ లో ఎర్రర్? మనం మ్యావెన్ డిఫైన్ చేయలేదు ఇక్కడ. ఇక్కడ చూస్తే నేను డైరెక్ట్ గా స్టేజ్ చేసినాను, కానీ ఇక్కడ ఎంవిఎన్ హోమ్ అనేది డిక్లేర్ చేయాలి మనం ఫంక్షన్, కానీ మనం డిక్లేర్ చేయట్లేదు. అందుకనే ఎర్రర్ వచ్చింది. దానికోసం నేను ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి నా ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేమ్ ఎంవిఎన్ హోమ్ అని ఇచ్చాను నేను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, యాజ్ యువర్ విష్. నేను ఎందుకు పైన ఇస్తున్నా అంటే ఇది గ్లోబల్ గా డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ మ్యావెన్ లో ఏం స్టేజెస్ ఉన్నా సో ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఇచ్చినాను అనుకో నేను మ్యావెన్ స్టేజ్ పైనే, తర్వాత ఏ మ్యావెన్ స్టేజ్ వచ్చినా మళ్ళీ ఆ ఫంక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేను గ్లోబల్ గా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ టూల్ నేమ్ అని వచ్చేసి మ్యావెన్ అని చెప్పాను నేను. అది మ్యావెన్ ఎందుకు పెట్టాలంటే చూపిస్తాను మీకు.
ఇక్కడ పోతే మీరు జెన్కిన్స్ లో మేనేజ్ జెన్కిన్స్ లో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ సారీ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మేము మ్యావెన్ వచ్చేసి ఇంటిగ్రేట్ చేసి ఉంటాం. ఇక్కడ చూడండి మ్యావెన్ అని నేమ్ ఇచ్చాను. సేమ్ నేమ్ అక్కడ మనం పైప్ లైన్ లో కూడా మ్యావెన్ అనేసి ఇవ్వాలి. ఇక్కడ ఏం నేమ్ ఇస్తే అక్కడ అదే ఇవ్వాలి. దీన్ని బేస్ చేసుకొని అది ఐడెంటిఫై చేస్తుంది మనం ఏ బిల్ టూల్ యూజ్ చేస్తున్నామని. సో ఇప్పుడు ట్రై చేద్దాం బిల్ చేసి. ఇప్పుడు నాకు వేర్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ చూస్తే మీకు వేర్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో బిల్డ్ సక్సెస్, నాకు ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఆఫ్టర్ ప్యాకేజ్ నెక్స్ట్ స్టేజ్ Prasad bro, pom.xml, can you explain? pom.xml, that developers only will provide pom.xml based on their dependencies, everything. Okay. The developers only will give pom.xml. Okay. So after building my var file, I have to create, what is our goal? I have to create Docker image from this var file. Let me take this stage. సో ఇక్కడ బిల్డ్ డాకర్ ఇమేజ్ స్టేజ్ నేమ్ లో మీరు ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, మీకు మీ అండర్స్టాండింగ్ కోసం ఇది. నెక్స్ట్ వచ్చేసి షెల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. నా డాకర్ కూడా జెన్కిన్స్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేశాను అనమాట. జెన్కిన్స్ ఇది జెన్కిన్స్ ప్లస్ డాకర్ రెండు ఇందులోనే ఉన్నాయి. సో నేను డాకర్ కమాండ్స్ కూడా దాంట్లోనే ఎగ్జిక్యూట్ చేయగలను. సో ఇక్కడ వచ్చేసి బిల్డ్ ట్యాగ్ చేస్తున్నాను. ఈ ట్యాగ్ వచ్చేసి నెక్సస్ యొక్క ప్రైవేట్ యూఆర్ఎల్, ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఈ అడ్రస్ అది. నెక్సస్ కదా, ఈ ఐపీ అడ్రస్ తో నేను డాకర్ ఇమేజ్ ని ట్యాగ్ చేస్తున్నాను. ఈ 8083 పోర్ట్ నెంబర్ వచ్చేసి మనకి నెక్సస్ లో స్టోర్ చేయాలి కదా. ఇక్కడ ఒక రెపాజిటరీ క్రియేట్ చేశాను నేను. రెపాజిటరీ నేమ్ ఇది maven-web-app. ఈ రెపాజిటరీకి నేను 8083 పోర్ట్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ 8083 పోర్ట్ నెంబర్ ప్లస్ ఈ నెక్సస్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తో ఇమేజ్ ని ట్యాగ్ చేస్తున్నాను. ఇమేజ్ ని ట్యాగ్ చేసి బిల్డ్ నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంటుంది. బిల్డ్ నెంబర్, ఈ బిల్డ్ నెంబర్ తో ట్యాగ్ చేస్తున్నా. సో దాని అర్థం ఏమంటే ఈ బిల్డ్ నెంబర్ తో ట్యాగ్ అయిన ఇమేజ్ వచ్చేసి డిప్లాయ్ అవుతుంది అన్నమాట, ఈ బిల్డ్ నెంబర్. సో ఇప్పుడు చూద్దాం, బిల్డ్ చేసి చూద్దాం. మనకి ఇప్పుడు డాకర్ ఇమేజ్ బిల్డ్ అవ్వాలి. సో బిల్డ్ అయితే సక్సెస్ అయింది, కానీ ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చింది. చూద్దాం ఏం ఫెయిల్యూర్. నో సచ్ ప్రాపర్టీ బిల్డ్ నెంబర్ ఫర్ క్లాస్ గ్రూవీ. సో మనం ఇక్కడ పైప్ లైన్ లో బిల్డ్ నెంబర్ అనేసి ఇచ్చింటాం. ఈ బిల్డ్ నెంబర్ ని ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినాం మనం, కాకపోతే అది బిల్డ్ నెంబర్ ఐడెంటిఫై అవ్వట్లేదు గ్రూవీకి. సో దానికి మళ్ళీ మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ అక్కడ వచ్చేసి డిఫైన్ బిల్ నెంబర్ ఈక్వల్ టు బిల్ నెంబర్. సో ఇది ఒక ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ బేస్ చేసుకొని ఈ బిల్ నెంబర్ అనేసి ఇక్కడ కాల్ అవుతుంది. ఇప్పుడు బిల్ చేద్దాం. సో ఇక్కడ ట్యాగ్ అయింది చూడండి, ఈ ఐపీ అడ్రస్
ఈ పోర్ట్ నెంబర్తో ట్యాగ్ అయింది. స్ప్రింగ్ బోట్ మాంగో బిల్డ్ నెంబర్ 6. సో బిల్డ్ అయింది, ట్యాగ్ అయింది. సో ఇప్పుడు మనకు డాకర్ ఇమేజ్ రెడీ అయింది. సో ఈ డాకర్ ఇమేజ్ నేను ఇక్కడ పుష్ చేయాలి ఈ రిపాజిటరీకి. సో ఆ స్టేజ్ మనం యాడ్ చేయాలి. సో ఆ స్టేజ్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ స్టేజ్ వచ్చేసి డాకర్ పుష్ అంటున్నాను. సో ఇది నా ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు. డాకర్ పుష్ టు నెక్సస్ హబ్ ఏదైనా రాసుకోవచ్చు. విత్ క్రెడెన్షియల్స్ అనేది ఒక పైప్ లైన్ సింటాక్స్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను. సో ఇక్కడ విత్ క్రెడెన్షియల్స్ బైండ్ క్రెడెన్షియల్స్ టు వేరియబుల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మీరు ఏమి ఇవ్వాలంటే ఈ ఒక వేరియబుల్ ని తీసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, ప్రైవేట్ రెపో పీడబ్ల్యూడి అనేది. సో ఇది వచ్చేసి నా యూజర్ నేమ్, నేను లాగిన్ అవుతున్నా. డాకర్ లాగిన్, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ మీరు డైరెక్ట్ గా అయినా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా ఇస్తే అందరికి విజిబుల్ అవుతుంది పాస్వర్డ్, కాబట్టి నేను ఒక అన్నోన్ దీంతో వేరియబుల్ తో మ్యాచ్ చేస్తున్నాను. సో దానికోసం అనేసి మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎర్రర్ వస్తుంది. ఇక్కడ సీక్రెట్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. సీక్రెట్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఇవ్వాలి మీరు. నేనేమి ఇచ్చాను వేరియబుల్, సో ఈ వేరియబుల్ ఇచ్చాను ప్రైవేట్ డాకర్, ఈ వేరియబుల్ ఇచ్చాను నేను. సేమ్ వేరియబుల్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు జెన్కిన్స్ కి. ఇక్కడ జెన్కిన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ సీక్రెట్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని, సీక్రెట్ టెక్స్ట్ ఏది మన పాస్వర్డ్, అది విజిబుల్ అవ్వకూడదు కాబట్టి నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇక్కడ అది ఏదైనా ఇవ్వచ్చు మీరు, మీకు ఏది ఐడెంటిఫికేషన్ కోసం ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ నేను డాకర్ ఆఫ్ పాస్వర్డ్ ఇస్తాను, లేదా నెక్సస్ డాకర్ ఆఫ్ పాస్వర్డ్ ఇస్తాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇది సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ కొడితే ఇక్కడ వస్తుంది మీరు క్రెడెన్షియల్స్ అనేది. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఈ లైన్ ఉంది కదా విత్ క్రెడెన్షియల్స్ అనేసి, ఈ లైన్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ లైన్ రీప్లేస్ చేసిన తర్వాత లాగిన్ అవుతున్నాను నేను. షెల్ కమాండ్ యూజ్ చేసి డాకర్ లాగిన్ -u యూజర్ నేమ్ ఆఫ్ నెక్సస్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ నెక్సస్. ఆ పాస్వర్డ్ నెక్సస్ మనం ఎక్కడ స్టోర్ చేసినాం, ఈ ప్రైవేట్ రెపో పీడబ్ల్యూ అనే వేరియబుల్ లో స్టోర్ చేసినాం. ఆ వేరియబుల్ ని ఇక్కడ డాలర్ సింబల్ యూజ్ చేసి కాల్ చేసుకుంటున్నాం. కాల్ చేసిన తర్వాత ఆ నెక్సస్ ఇది మనం ఇచ్చినాం కదా 8083 పోర్ట్ నెంబర్ ప్లస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది సేమ్ VPC లో ఉంది కాబట్టి నేను ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటున్నా. డిఫరెంట్ VPC లో ఉంటే మీరు పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో ఈ పోర్ట్ నెంబర్ తో ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఇది ప్రైవేట్ ఐపీ, ఇది పోర్ట్ నెంబర్. సో దాంతో లాగిన్ అవుతున్నాను with my credentials. So let me try to build. Error వచ్చింది, చూద్దాం. Expecting line 19 column 2. Some flavor versus error ఉంది. Line 19 column 2.
ఓకే. సో ఇప్పుడు బిల్ అవుతాను. ఇక్కడ సక్సెస్ అయింది చూడొచ్చు, మీరు చూపిస్తాను స్టేజెస్ ఏమేమి ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అయింది బిల్ నెంబర్ 8తో. సో డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. డాకర్ ఫైల్ కూడా నాకు గిట్హబ్ రిపాజిటరీలో ఉంది, ఇదే డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్ ఏమేమి కమాండ్స్ ఇచ్చానో అవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి ఇక్కడ. సో బేస్డ్ ఆన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ట్యాగ్ అయింది. ట్యాగ్ అయిన తర్వాత మాస్కింగ్ ప్యాటర్న్ పాస్వర్డ్. సో ఇది మనం పాస్వర్డ్ లాగా ఇచ్చాము చూడండి, అది మ్యాచ్ చేసుకుంది. సో అది మ్యాచ్ అయిన తర్వాత లాగిన్ అయింది నెక్సస్ రిపాజిటరీకి. సో లాగిన్ అయింది, లాగిన్ సక్సీడెడ్. లాగిన్ అయిన తర్వాత పుష్ అయింది. సో ఇక్కడ చెక్ చేద్దాం పుష్ అయిందేమో. ఇక్కడ రిపాజిటరీ ఓకే, నేను పుష్ చేసినాము. ఓకే, నేను పుష్ చేయలేదు, జస్ట్ లాగిన్ అయ్యాను అంతే నెక్సస్ కి. పుష్ చేయాలంటే ఇంకో కమాండ్ రాయాలి మనము, డాక్టర్ పుష్ అనే బిల్ నెంబర్. ఇక్కడ జస్ట్ లాగిన్ అయినాం, పుష్ చేయలేదు మనం ఇమేజ్ ని. సో ఇప్పుడు పుష్ చేద్దాం. సో ఇక్కడ కమాండ్ ఇస్తున్నాను, మళ్ళీ సెల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డాక్టర్ పుష్ రిపాజిటరీ URL ప్లస్ అవర్ ఇమేజ్ నేమ్ విత్ బిల్ నెంబర్. ఇప్పుడు చూద్దాం బిల్ చేసి. ఇప్పుడైతే పుష్ అవ్వాలి కన్ఫర్మ్ గా. సో ఇక్కడ పుష్ అవుతుంది. సో పుష్ అయింది, చూద్దాం. ఇక్కడ చూడండి పుష్ అని వచ్చింది. ఇప్పుడు నెక్సస్ రిపాజిటరీని రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ పుష్ అయింది చూడండి, స్ప్రింగ్ బూట్ మాంగో అప్లికేషన్. సో డిఫరెంట్ లేయర్స్. సో ఇది పుష్ చేయడం. ఈ పుష్ చేయడానికి మీకు ఒక మనం సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు URL కాపీ చేస్తే ఇక్కడ చూడండి HTTP అని ఉంది. ఇక్కడ HTTPS ఉంటేనే డాకర్ పుష్ చేయగలదు. HTTP అంటే డాకర్ పుష్ చేయలేదు. సో కాబట్టి మనం ఒక సెట్టింగ్ చేయాలి. ఈ సర్వర్లోకి వెళ్ళేసి, నా డాకర్ సర్వర్ జెన్కిన్స్ లోనే ఉంది. సో జెన్కిన్స్ లాగిన్ అయ్యేసి మనం ఒక కంటెంట్ యాడ్ చేయాలి.
1 second. ఒక లొకేషన్ లో మనం ఒక కంటెంట్ యాడ్ చేయాలి. ట్యాగ్ జస్ట్ రీడ్ చేస్తున్నాను. /etc/docker సో ఈ కంటెంట్ యాడ్ చేయాలి మనం ఈ లొకేషన్ లో ఇది ఫైల్ నేమ్ daemon.json. డాకర్ లో ఈ కంటెంట్ యాడ్ చేయాలి. ఏం చెప్తున్నాం? ఇన్సెక్యూర్ రిజిస్ట్రీస్. ఎందుకంటే మనది ఇది ఇన్సెక్యూర్ రిజిస్ట్రీనే కదా. ఇక్కడ చూస్తే మీకు హెచ్టిటిపి ఉంది, సెక్యూర్ రిజిస్ట్రీ కాదు, HTTPS కాదు. కాబట్టి డాకర్ ఫెయిల్ అవుతుంది. పుష్ చేయడానికి డాకర్ డీమన్ అలో చేయదు. సో కాబట్టి మనం చెప్తున్నాం ఈ ప్రైవేట్ IP అడ్రస్, ఈ పోర్ట్ నెంబర్, ఇది ఇన్సెక్యూర్ రిపాజిటరీస్. సో అథెంటికేషన్ ఇస్తున్నాం అనమాట డాకర్ కి, పుష్ చేయొచ్చు అని. సో ఈ కంటెంట్ అనేది యాడ్ చేయాలి ఈ లొకేషన్ లో. యాడ్ చేయకపోతే మనకి ఇక్కడ పుష్ కాదు ఇమేజ్ నెక్సస్ కి. సో ఇక్కడ ఇమేజ్ అనేది పుష్ కాదు, ఫెయిల్ అవుతుంది మన బిల్డ్. సో కాబట్టి నేను ఈ కంటెంట్ యాడ్ చేశాను అక్కడ. సో ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ మీరు చెప్తారు కదా HTTPకి HTTPSకి. సో దీనికి నోడ్ పోర్ట్ ఆర్ లోడ్ బ్యాలెన్స్ ఇష్యూ అని ఉందా? లేదు, ఇది మనకి రియల్ టైమ్ లో వచ్చేసి సెక్యూరిటీ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు ఇక్కడ. కాబట్టి అక్కడైతే మన HTTPS URL వస్తుంది రియల్ టైమ్ లో అయితే. మనకి సర్టిఫికేట్స్ ఏం లేవు కదా, సెక్యూరిటీ సర్టిఫికేట్స్. ఓకే. కాబట్టి నేను ఆ కంటెంట్ అక్కడ యాడ్ చేసుకుంటే నాకు ఈ డాకర్ ఇమేజ్ అనేది పుష్ అవుతుంది. ఓకే. సో నాట్ ఎన్ ఇష్యూ. సో ఇది అయిపోయిన తర్వాత వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ పోర్ట్ అండ్ లోడ్ బ్యాలెన్స్డ్ ఇన్ డాకర్ ఒకసారి తర్వాత చెప్పండి. డాకర్ లో అది కుబర్నెటిస్ కదా. అంటే యాక్చువల్లీ మనం పోర్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ అప్ చేస్తాం కదా, పోర్ట్ లో పెట్టి అప్లికేషన్ అప్ చేస్తాం, మనం క్లయింట్కి ఇస్తాం, మీరు చెక్ చేయండి అని చెప్పని ఇస్తాం కదా. ఓకే, చెప్తాను లేదు, కుబర్నెటిస్ క్వశ్చన్ చెప్తాను. నెక్స్ట్ పేజ్ అదే మనకి. సో మనం నెక్స్ట్ స్టేజ్ కుబర్నెటిస్ కి డిప్లాయ్ చేద్దాం. కుబర్నెటిస్ కి ఎక్కడి నుంచి డిప్లాయ్ అవ్వాలి? ఈ నెక్సస్ లో నుంచి ఇమేజ్ పుల్ చేసుకొని కుబర్నెటిస్ లో డిప్లాయ్ అవ్వాలి. సో ఆ స్టేజ్ వెళ్దాం. ఇక్కడ ఏం చేయాలి? లోకల్ లో ఉన్న ఇమేజ్ డిలీట్ చేయాలి మనకి జెన్కిన్స్ లో. ఒకవేళ అలా డిలీట్ చేయకపోతే నెక్స్ట్ టైం మనం బిల్డ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి. జెన్కిన్ డాకర్ లో ఆల్రెడీ ఇమేజ్ ఎగ్జిస్టింగ్ విత్ అనేది. సో కాబట్టి ఇది డిలీట్ చేయాలి ఫస్ట్ మనం. So let me build this stage. సో స్టేజ్ అనేసి ఈ ఇమేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఏ బిల్ నెంబర్ తో ఉందో ఆ ఇమేజ్. బిల్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేయట్లేదు.
ఓకే. బిల్ నెంబర్ అయితే డిఫైన్ చేసాం ఇక్కడ. ఓకే. Context required. బ్రో బ్యాక్ అండ్ బాగా నాయిస్ వస్తుంది. నాయిస్ వస్తుందా? వెహికల్ సౌండ్సా? వెహికల్ సౌండ్స్ ఇంకా వేరే వాయిస్ కూడా వస్తున్నాయి. లక్ష్మి గారు, మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా. సంథింగ్ ఏదో ఇక్కడ. కోడ్ అంత కరెక్టే ఉంది. సర్లే, మీరేం జస్ట్ నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. జస్ట్ లోకల్ రిపాజిటరీని, లోకల్ ఇమేజ్ ని డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ చూద్దాం. క్యూబర్నెటిస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. స్టాండ్ అలోన్ క్యూబర్నెటిస్ సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబైడీ యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఒక మాస్టర్, ఒక నోడ్ ఉంది. YAML ఫైల్ కూడా ఇక్కడ ఉన్నది రిపాజిటరీలోనే. ఇది YAML ఫైల్. ఇక్కడ చూస్తే మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది, స్ప్రింగ్ బూట్ మాంగో ఈ అప్లికేషన్ ఉంది. ఇది డాకర్ హబ్ నుంచి తీసుకుంటుంది, కాకపోతే నాకు డాకర్ హబ్ నుంచి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి నోట్ పోర్ట్ సర్వీస్ ఉంది స్ప్రింగ్ బూట్ కి. స్ప్రింగ్ బూట్ నోట్ పోర్ట్ ఉంది. మాంగోకి వచ్చేసి సర్వీస్ వచ్చేసి ఇది ఉంది, క్లస్టర్ ఐపీ ఉంటుంది. మాంగోకి వచ్చేసి క్లస్టర్ ఐపీ ఉంది. ఎందుకనేసి మాంగో అనేది డేటాబేస్. సో ఆ డేటాబేస్ కి నేను నోట్ పోర్ట్ ఇస్తే అవుట్ సైడ్ యాక్సెస్ చేసుకోగలరు ఎండ్ యూజర్స్. సో డేటాబేస్ కి ఎండ్ యూజర్స్ యాక్సెస్ ఉండకూడదు కాబట్టి క్లస్టర్ ఐపీ ఇచ్చినాను. సో విత్ ఇన్ మై క్లస్టర్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతాం, కానీ అవుట్ సైడ్ ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు. అదే నోట్ పోర్ట్ ఇచ్చినామంటే ఆ నోట్ పోర్ట్ యూజ్ చేసుకొని ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. దేన్ని యాక్సెస్ చేసుకుంటారు? స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మాత్రం యాక్సెస్ చేసుకుంటారు, కానీ ఈ మాంగోని యాక్సెస్ చేసుకోలేరు. సో అందుకనేసి నేను క్లస్టర్ అయిపోయాను మాంగో.
సో ఇప్పుడు మనం క్యూబర్నెటిక్స్ డిప్లాయ్ చేద్దాం. క్యూబర్నెటిక్స్ డిప్లాయ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఇది వచ్చేసి నా సర్వర్, జెన్కిన్ సర్వర్. దీంట్లో kubectl ఇన్స్టాల్ చేయాలి మనం. kubectl ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత జెన్కిన్స్ లో కొన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఓ ప్లగిన్ ఉంది జెన్కిన్స్ లో. మేనేజ్ ప్లగిన్స్ లోకి వెళ్తే kubernetes CLI అనే ప్లగిన్. ఇక్కడ ఇన్స్టాల్ లో చూస్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. Kubernetes continuous deploy. లేదు, kubernetes CLI. kubernetes కంటిన్యూస్ డిప్లాయ్ వర్క్ అవ్వట్లేదు. నేను ట్రై చేశాను, అది వర్క్ అవ్వట్లేదు. అందుకని kubernetes CLI చేశాను. సో kubernetes CLI ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి మనం. సో ఇక్కడ పైప్ లైన్ స్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ ఉంది చూడండి, విత్ క్యూబ్ కాన్ఫిగ్ kubernetes CLI. సో అది తీసుకునేసి ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. సీక్రెట్ ఫైల్. ఇప్పుడు మనం ఫైల్ ఇవ్వాలి. ఏ ఫైల్ ఇవ్వాలి? క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఇవ్వాలి. చూపిస్తాను క్యూబ్ కాన్ఫిగ్. ఓకే, ఇది నా జెన్కిన్ సర్వర్ కదా. సారీ, దీంట్లోకి లాగిన్ కదా. ఇది kubernetes మాస్టర్. దీంట్లో ఒక ఫైల్ ఉంటుంది, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్. సో ఇది క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్. ఇక్కడ నుంచి సో ఇక్కడ వరకు ఈ ఫైల్ ని కాపీ చేసుకునేసి సేవ్ చేసుకోండి మీ డెస్క్టాప్ లోనే, ఎక్కడో లొకేషన్ లో. నేను సేవ్ చేశాను, చూపిస్తాను. సో ఇది ఫైల్. సో ఈ ఫైల్ లో సేవ్ చేసుకున్నాను. ఈ ఫైల్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూస్ ఫైల్ అనేసి ఇక్కడ ఆ ఫైల్ ని లోడ్ చేస్తాను. అక్కడ ఈ ఫైల్ లోడ్ చేసి ఏదో గైడ్ ఇచ్చుకుంటాను. సపోజ్ kubernetes అని ఇస్తాను. సో ఆ kubernetes అనేది సెలెక్ట్ చేసుకునేసి టెక్స్ట్ అనేది పడింది. ఓకే, జనరేట్ పైప్ లైన్స్ సింటాక్స్ కొడితే ఇది వస్తుంది మనకి. ఇది తీసుకునేసి ఇక్కడ యాడ్ చేయండి. స్టేజ్ ఇవ్వాలి కదా. సో ఈ స్టేజ్ ఇస్తాను. స్టేజ్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తాను.
ఇక్కడ చూస్తే మీకు కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి. కంటెక్స్ట్ నేమ్, క్రెడెన్షియల్స్ ఓకే, నేమ్ స్పేస్ అవసరం లేదు కదా, నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేస్తాను కాబట్టి ఇది తీసేస్తున్నాను. సో ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఇది అవుతుంది. ఒకవేళ మీకు నేమ్ స్పేస్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చేయచ్చు. నేమ్ స్పేస్ ఇక్కడ ఇచ్చేస్తే మీరు ఇచ్చిన నేమ్ స్పేస్ లో డిప్లాయ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఇస్తాను. బిల్ చేద్దాం. ఇక్కడ కమాండ్ రాయాలి, kubectl కమాండ్. kubectl apply -f ఫైల్ నేమ్. ఏ ఫైల్ మనం ఇచ్చినది? springboot-mongo.yml. ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. For the first time, you have to create that one, right? kubectl Okay. create. No, you can apply also will work. సేవ్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ సంథింగ్ ఎర్రర్ వస్తుంది. మీరు బెటర్ అట్ మీకు అంత ముందు ఉన్న బిల్డ్ ట్రై చేయడం బెటర్. పైప్ లైన్ ఉంది కదా, ఆల్రెడీ సేమ్ అదే మొత్తం టోటల్ ఇదే చూపిస్తుంది మనం. సేమ్ కోడే, ఇక్కడ కూడా సేమ్ కోడే, చేంజెస్ ఏం లేవు. కానీ ఎందుకు ఎర్రర్ వస్తుంది? సో ఇది ట్రై చేద్దాం, ఇది బిల్డ్ చేసి. ఈ కోడ్ కాపీ వేస్ట్ చేయండి అక్కడ. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం, తర్వాత ఏమన్నా ఇక్కడ కూడా ఎర్రర్ వస్తే చూద్దాం. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిప్లాయ్ కూడా అయింది Kubernetes కి. చూద్దాం మన సర్వీసెస్ రన్ అవుతుంది. kubectl get pods. ప్రసాద్ గారు, మీరు కొత్త జాబ్ లో షెల్ కమాండ్ అవ్వలేదు, అందుకని ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అది kubectl షెల్ ఇచ్చాను కదండి, కొత్త దానిలో. ఇవ్వలేదా? ఇచ్చారు. SH అని ఇవ్వలేదేమో, చూడండి సరే. ఓకే, ఇచ్చాను అనుకుంటా. లేదు అక్కడ అదే బిల్ నెంబర్ అనేసి ఎర్రర్ వస్తుంది. ఇచ్చాను కదా, రెండు కదా షెల్. కింద kubectl లేదు ఇది కాదు, ఎర్రర్ ఈ స్టేజ్ లో వస్తుంది మనకి. అవును, ఓకే. కింద షెల్ అనేది మర్చిపోయారు. ఓకే, ఉండండి, సేమ్ కోడ్ ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది. కోడ్ లేదు, ఎర్రర్ ఉంది. సో Kubernetes డిప్లాయ్ అయింది చూడండి. ఎంటరింగ్ స్టేజ్ డిప్లాయ్ అప్లికేషన్ ఇంటూ Kubernetes క్లస్టర్. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫైల్లో చేంజెస్ ఏం లేవు కాబట్టి అన్చేంజ్డ్ అని పడింది. ఓకేనా, మనం చూద్దాం Kubernetes లో డిప్లాయ్ ఉంటుంది.
ఇక్కడ చూడండి పాన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఏ పడుంది, స్ప్రింగ్ కంట్రోలర్ ఉంది, స్ప్రింగ్ కంట్రోలర్ మాంగో కంట్రోలర్. సో ఓ పాడు ఇంకా రన్ కాలేదు. రెప్లికాస్ 2 ఇచ్చింటాను నేను, అందుకనేసి చూపిస్తాను. సర్వీస్ చూద్దాం. సర్వీస్ చూస్తే మీకు మాంగోకి వచ్చేసి క్లస్టర్ అయిపి రన్ అవుతుంది. ఇది క్యూబర్నెటిస్ డిఫాల్ట్ సర్వీస్ లో. మాంగోకి వచ్చేసి క్లస్టర్ అయిపి సర్వీస్ ఇచ్చాను కాబట్టి క్లస్టర్ అయిపి సర్వీస్ క్రియేట్ అయింది. స్ప్రింగ్ బూట్ కి వచ్చేసి నోట్ పోర్ట్ సర్వీస్ ఇచ్చాను కాబట్టి నోట్ పోర్ట్ సర్వీస్ క్రియేట్ అయింది. నోట్ పోర్ట్ సర్వీస్ ఏ పోర్ట్ తీసుకుంది, 31,515. నోట్ పోర్ట్ సర్వీస్ పోర్ట్ నెంబర్స్ వచ్చి 30,000 to 32,627 ఏదో ఉన్నాయి. సో ఆ పోర్ట్స్ మధ్యలోనే పోర్ట్స్ అరేంజ్ చేస్తుంది. సో మనం యాక్సెస్ చేద్దాం అప్లికేషన్ ఈ పోర్ట్ యూజ్ చేసి. ఈ క్యూబర్నెటిస్ మాస్టర్ ఐపీ అడ్రస్ తీసుకోండి. పోర్ట్ నెంబర్ ఏది మనకి 31,515. 31,515. చూడండి అప్లికేషన్ రన్ అవుతాం. ఇప్పుడు ఇది డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదా చూడాలంటే మనం మెయిల్ ఐడి సంథింగ్ ఇవ్వండి. సో కన్స్ట్రెంట్స్ ఇచ్చింటారు ఇక్కడ. ఇక్కడ చూడండి డేటాబేస్ లో సేవ్ అవుతుంది. సో అప్లికేషన్ అనేది మాస్టర్ లో రన్ అవుతుంది, బట్ నోడ్ లో రన్ అవుతుందా, నోడ్ తో యాక్సెస్ చేయగలమా లేదా చెక్ చేద్దాం. సో ఈ నోడ్ ఐపీ తీసుకోండి. సో నోడ్ లో కూడా రన్ అవుతుంది. సో చూడండి సేమ్ అప్లికేషన్ నోడ్ లో కూడా రన్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ చేద్దాం మనం. సపోజ్ ఏదో కోడ్ చేంజ్ చేద్దాం. డిప్లాయ్మెంట్ ఫైల్ కి పోల్ ఎస్ఎం ఇచ్చి నోట్ చెక్ చేద్దాం. పోల్ ఎస్ఎం ఇస్తా ఎవ్రీ మినిట్ ఇస్తాను. సో ఎవ్రీ మినిట్ చెక్ చేయాలి నాది. నేను సోర్స్ కోడ్లో ఏమన్నా చేంజ్ ఉంటే సో బిల్డ్ అనేది ట్రిగర్ అవ్వాలి. ఇక్కడ సేవ్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్ గా ఎడిట్ చేస్తా. ఎంఎల్ ఫైల్లో ఎడిట్ చేద్దాం. ఇక్కడ 2 రెప్లికాస్ ఇచ్చినాను, ఈసారి 3 రెప్లికాస్ ఇద్దాం. స్ప్రింగ్ బూట్ 3 రెప్లికాస్, మాంగో 3 రెప్లికాస్. సో కమిట్ చేయండి, కమిట్ చేంజెస్. ఇప్పుడు నాకు బిల్డ్ అనేది ట్రిగర్ అవ్వాలి, చూద్దాం వచ్చిందా. 1 minute తర్వాత చెక్ చేసి బిల్ ట్రిగర్ అవ్వాలి. చూడండి ఇక్కడ బిల్ ట్రిగర్ అయ్యాక రెడీగా ఉంది. సో బిల్ అనేది ట్రిగర్ అయింది. సో బిల్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు చూద్దాం ఎన్ని పార్ట్స్ రన్ అవుతాయి. ఇక్కడ చూసి చూడండి 3 పార్ట్స్ రన్ అవుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఎంఎల్ ఫైల్లో చేంజ్ చేసినాం. 3 పార్ట్స్ అరేంజ్ అయింది. ఓకేనా. సో ఇది పైప్ లైన్ హోల్ జాబ్ అన్ని స్టేజెస్. ఇంకా మీరు అడిగింది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్, నోట్ పోర్ట్ సంథింగ్ అడిగారు కదా. ఈ నోట్ పోర్ట్ అనేది ఏమంటే మనం ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేయడానికి ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం అప్లికేషన్ కి. అప్పుడు ఏమవుతుంది, రియల్ టైంలో ఈ ఐపీ ఉంది కదండి, ఈ ఐపీని మీరు రివీల్ చేస్తున్నారు, మీ నోడ్ ఐపీని. ఈ నోడ్ ఐపీని రివీల్ చేస్తే ఎవరైనా ప్రాక్సీ చేసే అవకాశం ఉంది.
హ్యాకర్స్ కానీ ఎవరైనా ప్రాక్సీ చేయగలరు. ఆ నోడ్ ఐపీ యూజ్ చేసుకొని నేను సర్వర్లోకి ఎంటర్ అవడం కానీ అలాంటివి చేయొచ్చు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ నోడ్ ఐపీ రివీల్ కాకూడదు మనం. అందుకనేసి ఒక లోడ్ బ్యాలెన్సర్ అనే సర్వీస్ని క్రియేట్ చేస్తాం. దానికి ఒక ఇది ఉంది, అప్లికేషన్ ఉంది, దానికి లోడ్ బ్యాలెన్సర్. ఈ YAML ఫైల్ యూజ్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాం. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మనకి ఐపీ రివీల్ చేయదు. ఒక లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ అవుతుంది దీంట్లో. సర్వీసెస్ నో AC2 లో ఉంటుంది చూడండి. కదండి అది లోడ్ బ్యాలెన్సర్. EC2 లో ఉంటుంది సర్వీస్. అది ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ కి ఒక URL టైప్ లో వస్తుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేయలేదు కావట్లేదు. ఈ లోడ్ బ్యాలెన్సర్ లో ఒక URL ఉంటుంది. ఆ URL ని తీసుకొని పోయి మనకి DNS సర్వీస్ ఉంటుంది రియల్ టైమ్ లో. Route 53 లో కాన్ఫిగర్ చేయాలి. ఆ DNS సర్వీస్ లో మనము ఈ లోడ్ బ్యాలెన్సర్ URL ఇచ్చినామంటే దీనికి కాన్ఫిగర్ అవుతుంది. ఇప్పుడు అవుట్ సైడ్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేస్తారు, లోడ్ బ్యాలెన్సర్ వెళ్ళేసి అప్లికేషన్ హిట్ చేస్తుంది. సో కాబట్టి ఐపీ అడ్రస్ ఏం రివీల్ అవ్వవు. ఓకే, నాకు లోడ్ బ్యాలెన్సర్ కూడా వద్దంటారు కొంతమంది. లోడ్ బ్యాలెన్సర్ కూడా రివీల్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తారంటే లోడ్ బ్యాలెన్సర్ కాకుండా ఇక్కడ ఈ నోట్ పోర్ట్ సర్వీసే ఉండదు, జస్ట్ క్లస్టర్ ఐపీనే ఉంటుంది. స్ప్రింగ్ బోట్ కొన్ని క్లస్టర్ ఐపీనే ఉంటుంది ఈ రెండింటికి. కాకపోతే ఇన్గ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేస్తారు. దీన్ని బయట ఇన్గ్రెస్ కంట్రోలర్ క్రియేట్ చేసి రూల్స్ డిఫైన్ చేస్తారు, ఏ సర్వీస్ కి రౌట్ అవ్వాలి ట్రాఫిక్ అనేది. సో అప్పుడు ఇవి రెండు సెక్యూరే. ఇది క్లస్టర్ ఐపీనే, ఇది క్లస్టర్ ఐపీనే. దీన్ని డైరెక్ట్ గా ఎవరు యాక్సెస్ చేయలేరు. ఇన్గ్రెస్ కంట్రోలర్ యాక్సెస్ చేస్తారు కానీ దీన్ని యాక్సెస్ చేయలేరు అనమాట మన అప్లికేషన్. అర్థమైందా? యా ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది ప్రాజెక్ట్. లోడ్ బ్యాలెన్స్ YML ఫైల్ చూపించారు కదా, అవును, అది కుబర్నెటిస్ లో రన్ చేస్తే AWS లో క్రియేట్ అవుతుందా లోడ్ బ్యాలెన్స్? క్రియేట్ అవుతుంది, మనకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, మనం కుబర్నెటిస్ AWS లోనే ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సరే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? యా బ్రో, ఇప్పుడు జెన్కిన్స్ మాస్టర్ టు మాస్టర్ కనెక్షన్ ఎలాగా? మాస్టర్ టు స్లేవా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ మాస్టర్ కింద నెంబర్ ఆఫ్ స్లేవ్స్ అనేవి రన్ అవుతాయి కదా ఇక్కడ. సో ఇప్పుడు మాస్టర్ కనుక డౌన్ అయితే ప్రాబ్లం కదా. అందుకనే కదా మనం స్లేవ్ యూజ్ చేసుకునేది. స్లేవ్స్ ఎందుకు యూజ్ చేసుకుంటారు, మాస్టర్ మీద ఎక్కువ జాబ్స్ అయిపోయినప్పుడు ఇది డౌన్ అయిపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారు, కొన్ని జాబ్స్ అనేది స్లేవ్ మీద రన్ చేస్తుంటారు. యా బట్ టూ జెన్కిన్స్ మాస్టర్స్ కావాలి. సో ఒకటి డౌన్ అయినా సో అవి సెటప్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలాగా? ఓకే బ్రో, ఇంకోటి ఓకే. సో ఇంకోటి NFS సర్వర్ అనేది ఎలాగా, ఇప్పుడు 2 మాస్టర్స్ పెట్టామనుకోండి, దానికి NFS అనేది అటాచ్ చేయాలనుకుంటా కదా.
EFS. EFS EFS. ఓకే ఓకే. సో అది బయట ఎక్కువ ఎన్ఎఫ్ఎస్ మీద వీడియోస్ లేవు బ్రో, అందుకే యా ఓకే బ్రో. ఓకే, సేమ్ ఈ క్వశ్చన్ నాకు ఇంటర్వ్యూలో వచ్చింది బ్రో. డౌన్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇంకో మాస్టర్స్ పెట్టుకొని ఎన్ఎఫ్ఎస్ క్రియేట్ చేస్తామని చెప్పాను. సో ఎలా క్రియేట్ చేస్తారో స్టెప్స్ ఏంటి చెప్పండి. సో ఇలా అడిగారు. యా ఓకే బ్రో. హలో ప్రసాద్ బ్రో, చెప్పండి చెప్పండి. మీ జెన్కిన్స్ ఎయిర్ లైబ్రరీ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తారా? లేదు లేదు. ఇట్స్ హై అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అవి. అంటే జెన్కిన్స్ ఎయిర్ లైబ్స్ అంటే మనం ఎవ్రీథింగ్ గిటబ్ లోనే ఇచ్చేస్తాం. ఈవెన్ జాబ్ కూడా మనం మాన్యువల్ గా క్రియేట్ చేయం, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అవును, నేను విన్నాను కానీ నాకు తెలియదు, చూడాలి. ఎస్ ఎవ్రీథింగ్ గ్రూవీ కోడే ఉంటుంది. సో జస్ట్ మనం ఏదైనా మాడిఫై చేసి పుల్ రిక్వెస్ట్ ట్రై చేసి కన్ఫర్మ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ జెన్కిన్స్ జాబ్ క్రియేట్ అయిపోతుంది, డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ హై అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ నౌ. If you want, I can give the code. You can try if you okay. Okay, I'll try it. Yeah, I'll share you code one-to-one. Okay. You can check it that one. You can Jenkins Air Labs everything you can need to configure in the configuration systems. Okay. Thank you so much, bro. It's very good. Okay. Thank you. సో ప్రసాద్ బ్రో, అది కొద్దిగా స్టెప్స్ ఏవి ఉన్నాయి కదా మామూలుగా, అవి ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అది స్టెప్ బై స్టెప్ నేను షేర్ చేస్తాను. నాది డాక్యుమెంటేషన్ ఉంది, ఇప్పుడే షేర్ చేయనా దీంట్లోనే మీట్లోనే? చేయండి, తర్వాత కాల్ అయిపోయిన తర్వాత చేయండి. ఓకే, నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను. యా షూర్. గిట్హబ్ లింక్ ఇస్తే సరిపోతుంది. పబ్లిక్ రిపాజిటరీ అది పబ్లిక్ మీరు పుల్ చేసుకోవచ్చు. అది గిట్హబ్ ఇస్తే చెక్ చేసుకోవచ్చు. ఈ URL కొడితే చాలు మీకు గిట్హబ్ వస్తుంది. ఈ నేమ్ కొట్టండి, యాక్చువల్గా నా నేమ్ కొడితే చాలు మీకు గిట్హబ్ చూపిస్తాను. ఇంకా ఈ స్టెప్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. జై బ్రో, నువ్వు నిన్న చెప్పావు కదా మామూలుగా ఆర్కిటెక్చర్ బేస్ మీరు తీసుకొని చేయండి అని చెప్పాను, వీడియో పెట్టారు కదా. సో మీరు అన్నారు కదా ఏది పడితే అది కాకుండా మనకి మన కంపెనీలో ఏదైతే చేస్తామో దాని మీద మీరు రెజ్యూమ్లో కానీ అలా పెట్టుకోమని చెప్పి అన్నారు కదా. సో ఆర్కిటెక్చర్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం మామూలుగా? సోర్స్ కోడ్ కోసం గిట్ అని, ఇంటిగ్రేషన్ పర్పస్ జెన్కిన్ అని, సో ఇలా మనం డిఫైన్ చేసుకోవాలంటారా?
ఓకే బ్రో ఇక్కడ సోలార్ ఇంటిగ్రేషన్ స్టెప్ చేయలేదు. సోనార్ ఇంటిగ్రేషన్ సోనార్ నాకు తెలియదు బ్రో, నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే ఓకే. ఇది ఇంకోటి రిమూవ్ లోకల్ ఇమేజ్, అది మ్యాండేటరీ స్టెప్ బ్రో? అదే, ఎందుకంటే నెక్స్ట్ టైం మన బిల్ ట్రిగర్ అయినప్పుడు ఎర్రర్ వస్తుంది అక్కడ. ఓకే ఓకే ఇమేజ్ ఆల్రెడీ ఉంది కదా సేమ్ నేమ్ తో. ఓకే. ఇగ్నోర్ ఉంటుంది. అవును, ఉన్నదా స్టెప్? లేకపోతే బ్రో బేస్ బిల్ నెంబర్ మనం మార్చొచ్చు కదా, బిల్ నెంబర్ ఇచ్చేసి. ఇవ్వచ్చు, ట్రై చేద్దాం అనండి. బిల్ నెంబర్ తీసేసి ట్రై చేద్దాం స్టేజ్, అంతే కదా. అలా అయితే బెటర్ కదా, లేటెస్ట్ ఇమేజ్ వెళ్తుంటది బిల్. నేను ఆల్రెడీ బిల్ నెంబర్ ఇచ్చినాము, బేస్ దాని చూసి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. కాకపోతే ట్రై చేద్దాం ఒకసారి, అంతే కదా. అవుతుంది బ్రో, ఎందుకంటే బిల్ నెంబర్ ఇచ్చినాం కదా, బిల్ నెంబర్ డిఫైన్ చేసినాం కదా. బేస్డ్ ఆన్ బిల్ నెంబరే ట్యాగ్ అవుతుంది కాబట్టి మీకేమీ ఎర్రర్ రాదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. బ్రో ఈ యామెల్స్ ఏమైనా షేర్ చేయగలుగుతారా? అదే గిట్హబ్ నుంచి క్లోన్ చేసుకోవాలా? యామెల్స్ గిటాబ్లు ఉంటాయి, మీరు క్లోన్ చేసుకోవచ్చు, లేదా అనేది ఇమ్మంటే ఇస్తాను. ఓకే, నేను షేర్ చేస్తే బెటర్ ఆ గ్రూప్ లో. ఓకే, నేను గ్రూప్లో ఇస్తాను. హాయ్ ప్రసాద్ బ్రో. చెప్పండి. జెన్కిన్స్ డాకర్ ని జెన్కిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఏమేం ప్లగిన్స్ కావాలి? డాకర్ ఏం లేదు, జస్ట్ డాకర్ జెన్కిన్స్ లోనే ఇన్స్టాల్ చేసాను, జెన్కిన్స్ సర్వర్ లో. జెన్కిన్స్ లో ఇన్స్టాల్ చేస్తాం కదా, ఆ పాత్ ని మీరు ఇక్కడ ఇస్తున్నారా గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో? లేదు, పాత ఏం అవసరం లేదు డాకర్ కి. ఇక్కడ చూస్తే మీరు జస్ట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. పాత్ ఇవ్వడం అవసరం లేదు గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఏం అవసరం లేదు, నేను చూపిస్తాను. ఇక్కడ మనం పైప్ లైన్ కోడే కదా రాస్తుంది, ఏం ఇంటిగ్రేషన్ అవసరం లేదు డాకర్ కి. డాకర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సర్వర్ లో. ఆల్రెడీ డాకర్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అవుతాం. మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది డాకర్ లాగిన్ అనే కమాండ్ 6.1 కదా, అది నెక్సస్ కి సంబంధించిందా? ఈ ఐపీ అడ్రస్ వచ్చి నెక్సస్ లైన్ నెంబర్ 17 ప్రైవేట్ ఐపీ ఆఫ్ నెక్సస్. ఇదే కదా సేమ్. ఇన్స్టాల్ చేసింది జెన్కిన్స్ లో కదా అది డాకర్. నెక్సస్ నెక్సస్ చూడండి, దీంట్లో వచ్చేసి జెన్కిన్స్ ప్లస్ డాకర్ ఉన్నాయి. ఓకే, ఈ ఇన్స్టెన్స్ లో వచ్చి నెక్సస్ ఉంది. ఈ 2 ఇన్స్టెన్స్ లో క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇది. ఈ నెక్సస్ ని ఇంటిగ్రేట్ చేసినాం మనం ఇక్కడ పైప్ లైన్ లో విత్ క్రెడెన్షియల్స్. ఈ క్రెడెన్షియల్స్ వచ్చి అడ్మిన్ అనేది నెక్సస్ యూజర్ ఐడి. ఓకే,
ఈ వేరియబుల్లో పాస్వర్డ్ సేవ్ చేసినాం. ఓకే. ఓకే. ఇప్పుడు అతను అడిగేది డాకర్ అనే కమాండ్ ఇచ్చారు కదా ముందు, ఇది అవును. డాకర్ లాగిన్ కదా అంటున్నాడు. అవును. డాకర్ అంటే ఇక్కడ మనం డాకర్ రిపాజిటరీ క్రియేట్ చూపిస్తామండి. మీకు రిపాజిటరీ క్రియేట్ చేయడం చూపించలేదు కదా. ఓకే, ఆల్రెడీ చూపించారు, పోర్ట్ నెంబర్ అవన్నీ చూపించారు. ఇక్కడ పోతే రిపాజిటరీస్ ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ ఇస్తే ఇక్కడ డిఫరెంట్ రిపాజిటరీస్ ఉంటాయి మనకి. నేను వచ్చి డాకర్ హోస్టెడ్ రిపాజిటరీ తీసుకుంటా. ఇది తీసుకొని ఏదైనా నేమ్ ఇవ్వచ్చు మీరు. సపోజ్ స్ప్రింగ్ బూట్ అనుకోండి, వాట్ ఎవర్ నేమ్ మీకు ఏది ఇష్టం అయితే అది తీసుకోవచ్చు. మనకి HTTPS కాదు, HTTPనే మనకి, ఎందుకంటే సెక్యూర్ సర్టిఫికెట్స్ లేవు మన దగ్గర. ఇక్కడ మీరు ఏదైనా పోర్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ HTTPS సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది? HTTPS మన దగ్గర సర్టిఫికేట్ అడుగుతుంది కదా, మన దగ్గర లేవు. ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి పోర్ట్ నెంబర్ 8083 ఇచ్చాను నేను. ఇప్పుడు నేను 8084 ఇస్తా. ఏ పోర్ట్ నెంబర్ అయినా ఇవ్వచ్చు మేము. ఓకే. ఇక్కడ వర్షన్ 1 ఇది క్లిక్ చేసుకోండి. ఎనేబుల్ V1 అంటే అలో క్లయింట్స్ టు యూజ్ వర్షన్ 1 ఆఫ్ API టు ఇంటరాక్ట్ విత్ రిపాజిటరీ. సో క్లయింట్స్ కి ఇంటరాక్షన్ కోసం ఇది. ఓకే. ఇది డిఫాల్ట్ లోనే తీసుకోండి. జస్ట్ అంత ఇంకేం చేంజ్ అయినవసరం లే. ఇక్కడ వచ్చి అలో రీడేప్లో అయింది కదండి. అలో రీడేప్లో ఇస్తే సపోజ్ వర్షన్ 1 మీరు ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నారు, ఓకే. మళ్ళీ వర్షన్ 1 డిప్లాయ్ చేస్తున్నారు అంటే అలో చేస్తుంది. ఓకే. ఇన్ కేస్ మీరు డిజేబుల్ చేసిన అనుకో, ఫస్ట్ మీరు వర్షన్ 1 డిప్లాయ్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం ఇన్ కేస్ మళ్ళీ V1 డిప్లాయ్ చేస్తే అది అలో చేయదు అనమాట. ఓకే. అది అలో ఇచ్చాను అంతే. ఇంకా క్రియేట్ రిపాజిటరీ తీసుకుంటే చాలు. మీరు ఇక్కడ సేమ్ ఆ ప్రైవేట్ IP అడ్రస్ పోర్ట్ నెంబర్ 8084 ఇచ్చుకోండి. మీరు ఏ పోర్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చింటారో అక్కడ. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడికి పుల్ అవుతుంది, పుష్ అవుతుంది ఇమేజ్. ఓకే. EC2 ఇన్స్టాన్స్ లో నెక్సెస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి ఇస్తాను. బ్రో, ఇప్పుడు జెన్కిన్స్ కి డాకర్ కి కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా కామన్ యూజర్ వాడారా మీరు? డాకర్ ఏం యూజ్ చేయలేదు. లేదు, ఇక్కడ ఏం చేశారంటే జెన్కిన్స్ లోనే డాకర్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఏమి యూజ్ చేయలేదు. ఇన్ కేస్ మీరు వేరే దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తే మనం డాకర్ ప్లగిన్ ఒకటి యూజ్ చేయాలి. అది దానివల్ల గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మనం కమ్యూనికేట్ చేయగలం. అది ఆ టూల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అట్లా కాకపోయినా పబ్లిష్ అవర్ SSH ప్లగిన్ ఉంది. పబ్లిష్ అవర్ లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ దాట్ యూజ్ చేయాలి. దానికి మళ్ళీ మనం SSH కనెక్షన్స్ ఇవ్వాలి, కొంచెం ప్రొసీజర్ లెంత్. బ్రో, ఎనీ ఐడియా అబౌట్ మైగ్రేషన్ ప్రాసెస్? Jay bro, any idea about migration from physical servers to cloud? నాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగింది, అంటే వాళ్ళకి అదే కావాలని చెప్పి ఆన్ ప్రీమియస్ టు క్లౌడ్ మూవ్ చేయాలని. సో మీరు ఎలా చేస్తారు అని. సో మైగ్రేషన్ ఛాలెంజెస్ అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి బ్రో. లైక్ మనం మైగ్రేట్ చేసేటప్పుడు, మనము ఆన్ ప్రిమైస్ టు క్లౌడ్కి మూవ్ చేసేటప్పుడు, లైక్ వీ నీడ్ టు కన్సిడర్ సో మెనీ థింగ్స్. లైక్ ఇట్ ఈస్ నాట్ మనం ఏదో మైగ్రేషన్ చేసేసినామని చెప్పలేము. లైక్ బికాస్ మనకి జనరల్గా చూసుకుంటే మనకు టెక్నాలజికల్ ఇష్యూస్ చూసుకోవాలి, ఒక బిజినెస్ మోడల్లో చూసుకోవాలి, బిజినెస్ లెవెల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ లెవెల్లో కాన్సెప్చువల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, అండ్ డొమైన్ ఏంటి, ఆ అప్లికేషన్స్ ఏమేమి వాడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నాలజికల్ వైజ్ చూసుకుంటే మనకి క్లౌడ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, డేటా మేనేజ్మెంట్ ఎట్లా చేస్తాము, డేటా సెంటర్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది, అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజ్మెంటు, సర్వీస్ మేనేజ్మెంటు, సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, సో ఇవన్నీ మనం టెక్నాలజికల్ ఇష్యూస్లో చెక్ చేస్తాం. అండ్ బిజినెస్ లెవెల్కి వచ్చేసరికి మనకి బిజినెస్ ఇంపాక్ట్ ఏముంటుంది, లైక్ మనకి రెవెన్యూ కానివ్వండి, అండ్ లీగల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి మనం మూవ్ అవుతున్నప్పుడు. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఒక్కొక్క జియోలో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సో ఆ సెక్యూరిటీ ఇష్యూస్ మనం ఎట్లా ఓవర్కమ్ చేస్తాం అనేది మనకి బిజినెస్ ఇష్యూస్లో వస్తుంది అది. ఓకే, అండ్ ఆల్సో లైక్ ప్రైవసీ, ఎట్లా ఈ డేటా ప్రైవసీ కానివ్వండి, ఎథికల్ బిజినెస్ ఎథిక్స్ కానివ్వండి, ఎట్లా మనము
చూసుకుంటాము మైగ్రేషన్ చేసేటప్పుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో మేము ఏ క్లౌడ్ కాంపోనెంట్స్ వాడుతున్నాం అనేది కూడా చాలా డిరైవ్ చేసుకొని చేయాలి మైగ్రేషన్ చేసేటప్పుడు. ఓకే, సో డొమైన్స్ కూడా మనకి ఏ కామర్స్ డొమైనా, మనది గవర్నమెంట్ డొమైనా, లేకపోతే ఎడ్యుకేషనా, ఓపెన్ సోర్స్ డొమైనా, లేకపోతే మొబైల్ కంప్యూటింగా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా డొమైనా, వేరే ఏదైనా అప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకి క్లౌడ్ ఛాలెంజెస్ కింద వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత దెన్ మనం క్లౌడ్ని ఎట్లా అడాప్ట్ చేయాలనేది చెక్ చేస్తాం. ఓకే, సో క్లౌడ్ అడాప్షన్లో కూడా మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, సో లైక్ ఇంటిగ్రేషన్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. మనము వేరే సిస్టమ్స్తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, అండ్ మనకి ఐటీ పాలసీస్ ఎట్లా మనము డిఫైన్ చేస్తాము. ఓకే, సో మీకు జనరల్గా ఇప్పుడు లోకల్గా ఉన్న ఆన్ ప్రిమైజ్ పాలసీస్ క్లౌడ్ మైగ్రేషన్ చేసినప్పుడు ఐటీ పాలసీస్ చేంజ్ అయిపోతాయి. లైక్ ఆ పాలసీస్ మనం ఎట్లా డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇంకో క్రాస్ ట్రైనింగ్ మనం ఎప్పుడైనా కానీ మైగ్రేషన్ చేసినప్పుడు టీమ్ క్రాస్ ట్రైనింగ్ ఎట్లా చేస్తాం. ఓకే, సో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో మూవ్ చేసేస్తున్నాము అంటే కాదు కదా. సో మైగ్రేషన్లో మనకి ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో క్లౌడ్ ప్రొవైడర్ని డిఫైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏడబ్ల్యూఎస్ఆ లేకపోతే గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ కావాలన్నా, మీకు పర్ఫార్మెన్స్ ఎవరు మంచిగా ఇస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏ క్లౌడ్లో మనకి ఈజీగా రిజాల్వ్ అవుతాయి. ఓకే, సో తక్కువ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏ క్లౌడ్లో ఉందనేది మనం చెక్ చేస్తాం. ఓకే, సో వీ నీడ్ టు కన్సిడర్ ఆల్ దీస్ ఛాలెంజెస్. ఓకే, సో మనకి పీపుల్ ఛాలెంజెస్ ఉండొచ్చు, ప్రాసెస్ ఛాలెంజెస్ ఉండొచ్చు, టెక్నాలజీ ఛాలెంజెస్ ఉండొచ్చు క్లౌడ్ మైగ్రేషన్ చేసేటప్పుడు. ఓకే, సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ మనము క్లౌడ్ నుంచి జనరల్గా ఇప్పుడు ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి మూవ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం ఏ స్ట్రాటజీ వాడాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి క్లౌడ్కి మూవ్ అవుతున్నప్పుడు లైక్ మనకు ఒక స్టాండర్డ్ స్టెప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వాడచ్చు. లైక్ మనం ఫస్ట్ ఏం చేసాము, అనలైజ్ అండ్ ఎవాల్యుయేట్, లైక్ ఏం మూవ్ చేస్తున్నాము, ఎందుకు మూవ్ చేస్తున్నాము అనేది అనలైజ్ చేసిన తర్వాత ఓకే దెన్ విల్ ప్లాన్ లైక్ ఎలా మూవ్ చేయాలి, ఏం మూవ్ చేయాలి అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత మనము అప్లికేషన్ లెవెల్లోకి వస్తాం. అప్పుడు దెన్ విల్ డిఫైన్ లైక్ విల్ డిజైన్ లైక్ వాట్ ఈస్ ది అప్లికేషన్ లెవెల్లో డిజైన్ ఎట్లా ఉంటుంది, ఎలా డిజైన్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత మనము ఆ అప్లికేషన్ని ఎట్లా మైగ్రేట్ చేస్తున్నాము, మైగ్రేట్ చేసిన తర్వాత అప్లికేషన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మళ్ళీ మనం అప్లికేషన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత హౌ ఇట్ వర్క్స్ ఇన్ ది ఆపరేషన్ మోడల్లో ఆపరేట్ చేసేటప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మైగ్రేషన్ స్ట్రాటజీస్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో అండ్ మనకి రీహోస్టింగ్ అవనివ్వండి, లేకపోతే రీప్లాట్ఫార్మింగ్, రీపర్చేసింగ్, రీఫ్యాక్టరింగ్, సో ఈ కన్సిడరేషన్స్ అన్నీ కూడా మనం చెక్ చేయాలి మనం ఎప్పుడైనా కానీ మైగ్రేట్ చేసేటప్పుడు. ఓకే, సో డిఫైన్డ్ ఛాలెంజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేసిన తర్వాత వీ నీడ్ టు చెక్ ది స్ట్రాటజీస్. ఓకే, సో మనము ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనము ఓవర్కమ్ చేయొచ్చు అనేది. ఓకే, జనరల్గా అయితే మనకి 6R స్ట్రాటజీ అని ఉంటుంది జనరల్గా మనకి మైగ్రేషన్ ప్రాసెస్లో. ఓకే, సో రీటైన్, రీహోస్ట్, రీప్లాట్ఫామ్, రీపర్చేజ్, రీఫ్యాక్టర్, రిటైర్ అనేసి ఓకే 6 మైగ్రేషన్ ప్రాసెస్ ఉంటాయి. అది మనం చేద్దాం, ఒక వీడియో చేస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో అది ఎట్లా చేస్తాము, ఎట్లా మూవ్ అవుతాము, అండ్ మనకి క్లౌడ్ మైగ్రేషన్స్లో మోడల్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, సో విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, మనకి క్లౌడ్ మైగ్రేషన్ మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏ మోడల్ని యూజ్ చేసి మనము మన క్లౌడ్ని మూవ్ చేయొచ్చు అనేది కూడా మనము చెక్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో అట్లా మైగ్రేషన్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లయింట్. ఓకే, సో నేను మీ దగ్గరకు వచ్చాను. ఓకే, వచ్చేసి లైక్ ఐ వాంట్ టు హోస్ట్ మై ఆన్ ప్రిమైస్ డేటా ఆర్ ఆన్ ప్రిమైస్ ప్రాజెక్ట్ని నేను క్లౌడ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే నేను ఒక న్యూ క్లయింట్ని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. లైక్ ఆ ఫుడ్ చైన్ బిజినెస్ని నేను ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలనుకుంటే మీరు ఏ స్ట్రాటజీస్ వాడతారు, ఎలా క్లౌడ్ని కన్సిడర్ చేస్తారు, నేను ఏ క్లౌడ్ ప్రొవైడర్ని వాడాలనుకుంటున్నాను మీ దగ్గరకు వచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? ఏడబ్ల్యూఎస్ అని డైరెక్ట్ చెప్పొద్దు. మీరు ఏడబ్ల్యూఎస్ అని డైరెక్ట్ చెప్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే లైక్
యాజ్ ఎ క్లయింట్ ఐ నీడ్ ది ఎక్స్ప్లెనేషన్ రైట్. లైక్ మీరు ఏడబ్ల్యూఎస్ క్లయింట్ అని ఎందుకు చెప్తున్నారు, ఏడబ్ల్యూఎస్ క్లయింట్లో ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వై నాట్ గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్, వై నాట్ అజ్యూర్. ఓకే, సో నేను ఈ క్లయింట్లో ఈ క్లౌడ్లోనే ఎందుకు పెట్టాలనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లైక్ మనకి ఏంటంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఏడబ్ల్యూఎస్ మనకి డిఫరెంట్ దాంట్లో ఇప్పుడు ఐఏఎస్ ఉంది, ఐఏఎస్లో ఏడబ్ల్యూఎస్ పాపులర్ అవ్వచ్చు, ఎస్ఏఎస్లో జీసీపీ పాపులర్ అవ్వచ్చు, పిఏఎస్లో అజ్యూర్ పాపులర్ అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను నేను. ఓకే, సో ఏదైనా ఏ సర్వీస్లో ఎవరు పాపులరు, మీ క్లయింట్ ఏ సర్వీస్ కోసం వచ్చిండు, సో ఏ క్లౌడ్లో పెడితే మీ క్లయింట్కి బెనిఫిట్ అవుతుంది, అప్ టైం ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ఆ ప్రోడక్ట్కి సంబంధించి, సెక్యూరిటీ లెవెల్స్ ఎట్లున్నాయి, ఓకే ఏ జియోలో ఏ సెక్యూరిటీ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాది యూకేలో కూడా హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో యూకేలో సెక్యూరిటీ మోడల్ డిఫరెంట్గా ఉంటుంది, ఇండియాలో సెక్యూరిటీ మోడల్ డిఫరెంట్గా ఉంటుంది, యూఎస్లో సెక్యూరిటీ మోడల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే we deal with a different type of cloud providers. ఓకే, సో ఏ క్లౌడ్ ప్రొవైడర్ ఏ జియోలో మంచి సెక్యూరిటీ ఉంది, ఏ జియోలో వాళ్ళు గైడ్ లైన్స్ అన్ని సెక్యూరిటీ గైడ్ లైన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ క్లౌడ్ ప్రొవైడర్ని మనము పిక్ చేసుకుంటాం. ఓకే, సో ఆ విధంగా మనము క్లౌడ్ ప్రొవైడర్ని పిక్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి లైక్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏముంటుందంటే లైక్ విల్ చెక్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్. మనకి ఏ సెటప్ కావాలి, ప్రొడక్షన్ సెటప్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ సెటప్ ఎట్లా ఉండాలి, తర్వాత మనకి స్టేజింగ్ సెటప్ ఎట్లా ఉండాలి, డెవలప్మెంట్ సెటప్ ఎట్లా ఉండాలి, బ్రేక్ ఫిక్స్ సెటప్ ఎట్లా ఉండాలి. ఓకే, సో దానికోసము తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో నేను ఇప్పుడు ప్రొడక్షన్లో నాకు హెచ్ఏ కావాలనుకుంటా. ఓకే, సో నాది హై అవైలబిలిటీలో ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్ స్పియర్ వాడుతున్నాను అనుకోండి. ఓకే, సో ఏదైనా అవ్వచ్చు, ఓపెన్ సోర్స్ అవ్వచ్చు, టామ్ క్యాట్ అవ్వచ్చు, సర్వర్. ఓకే, సో నేను ఇప్పుడు వెబ్ స్పియర్ వాడుతున్నాను, నాకు ఏ కైండ్ ఆఫ్ వెబ్ స్పియర్ అప్లికేషన్స్ ఉండాలి. ఓకే, సో నాకు పోర్టల్ సర్వర్ ఉండాలన్నా, లేకపోతే డేటాబేస్ సర్వర్ ఏం కావాలి, ఓకే నాకు ఎల్డాప్ సర్వర్ ఉండాలన్నా, లాగింగ్ సర్వర్స్ ఏమి ఉండాలి, నాకు స్టోరేజ్ ఎంత అవుతుంది, నా లోడ్ బ్యాలెన్సర్స్ ఏం వాడాలి నేను. ఓకే, అండ్ ఆల్సో లోడ్ బ్యాలెన్సర్స్ వాడితే ఏ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ వాడాలి, జియో లోడ్ బ్యాలెన్సరా లేకపోతే లోకల్ లోడ్ బ్యాలెన్సరా. ఓకే, అండ్ ఆల్సో సెక్యూరిటీ వైజ్ నేను విపిఎన్ వాడాలనా, లేకపోతే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ వాడాలనా. ఓకే, మళ్ళీ సాఫ్ట్వేర్ వెండర్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ స్పియర్ వాడుతున్నాం అనుకోండి, ఇది ఐబిఎం, సో దానికి కాస్ట్ ఎంత అవుతుంది, క్లౌడ్లోనే ఏదైనా సిమిలర్ అప్లికేషన్ ఉందా. ఓకే, ఆ కన్సిడరేషన్స్, తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ విసిపియూస్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ లైక్ హౌ మన కెపాసిటీ ఎంత ఉండాలి, మెమొరీ కెపాసిటీ ఎంత ఉండాలి. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవ్వాలి, విండోసా లేకపోతే లైనెక్సా, రెడ్ హ్యాటా, లేకపోతే వేరే ఏదైనా లైనెక్స్ సర్వరా, యూనిక్స్ ఏఐఎక్స్ బాక్సా, లేకపోతే సోలారిస్ బాక్సా. ఓకే, సో ఈ కన్సిడరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఆ వర్జన్ ఏంటి, ఓఎస్ వర్జన్ ఏమేమి ఉండాలి, తర్వాత మీ స్టోరేజ్ డిస్క్ దేనికి ఎంత వాడతారు. ఓకే, సో తర్వాత మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరేజ్ కావాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి క్లౌడ్లో. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ యూజ్ చేయాలనేది కూడా మీరు ఈ ప్లానింగ్ స్టేజ్లోనే మొత్తం చేసుకోవాలి. ఓకే, సో అది కూడా ఇంకా మీకు ప్రొడక్షన్లో ఎన్ని సర్వర్స్ ఉండాలి, స్టేజింగ్లో మీరు క్యూఏలో ఎన్ని సర్వర్స్ ఉండాలి, డెవ్లో ఎన్ని సర్వర్స్ ఉండాలి, ప్రీ ప్రొడక్షన్లో, బ్రేక్ ఫిక్స్లో. ఓకే, అండ్ ఏ జియోలో మీరు టెస్టింగ్ చేస్తారు, ఏ జియోలో మీరు డెవలప్మెంట్ చేస్తారు, ఏ జియోస్కి మీరు ప్రొడక్షన్ సర్వర్స్ని మూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మూవ్ చేస్తారు అనేది ఈ కన్సిడరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఓకే దెన్ యూ విల్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్. లైక్ మీరు టెస్ట్లో కానీ డెవ్లో కానీ మీరు అప్లికేషన్ సెట్ చేస్తారు. ఓకే, సో అప్లికేషన్ని మీరు డెవ్లో క్యూఏలో టెస్ట్ చేసిన తర్వాత, బ్రేక్ ఫిక్స్ చేసిన తర్వాత దెన్ యూ విల్ మూవ్ టు ద ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫుడ్ చైన్ బిజినెస్ అంటే నాకు ఒక 100 సర్వర్స్ కావాలి. ఓకే, సో 100 సర్వర్స్కి నేను కోడ్ ఎట్లా పుష్ చేయాలి, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్ కావాలన్నా, లేకపోతే నాకు కాన్ఫిగరేషన్ టూల్ ఏమైనా కావాలన్నా, ఏ కాన్ఫిగరేషన్ టూల్ వాడాలి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే టూల్ వాడాలి, టెరాఫార్మా లేకపోతే యాన్సిబుల్లా, కాన్ఫిగరేషన్కి యాన్సిబుల్లా, పప్పెటా, షెఫా, సాల్ట్ స్టాకా. సో ఈ కన్సిడరేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే మనం ఏం చేస్తాము, డిప్లాయ్ చేయడానికి చూస్తాం. ఓకే, ఆ డిప్లాయ్ చేసిన తర్వాత కూడా మనం ఎప్పుడైనా డిప్లాయ్మెంట్ ఎప్పుడు చేస్తామంటే విల్ డూ ఇన్ ద నాన్ బిజినెస్ అవర్స్లో midnight 12 o'clock
సాటర్డేస్, సండేస్, వీకెండ్స్లో చూసుకొని మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో డిప్లాయ్ చేసిన తర్వాత వీ డోంట్ మూవ్ ఎవ్రీథింగ్ యాజ్ లైక్ మనకి అన్నీ మూవ్ చేయము. ఓకే, సో వీ డూ ప్యారలల్లీ. ఓకే, సో ప్యారలల్గా మనం మూవ్ చేస్తూ పోతాం సో దట్ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. లైక్ మనకి మైగ్రేషన్ ఎలా అవుతుంది అంటే ఈ విధంగా మనకి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మూవ్ అయిన తర్వాత, ఓకే, సో మూవ్ అయిన తర్వాత మీకు ఎలా మీరు కంటిన్యూస్గా దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు, ఎట్లా కంటిన్యూస్గా వేరే మెథడాలజీతో ఇంటిగ్రేట్ చేస్తారు అనేది తర్వాత వచ్చే సినారియో. ఓకే, సో ఇది బేసిక్ థింగ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏమడిగారు, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ సారీ. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ మోడల్స్ అని అడిగారు. ఓకే, సో మనము డిప్లాయ్మెంట్ మోడల్స్లో లైక్ వీ హ్యావ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్లో మనకి డిఫైన్డ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి బ్రో. సో మనకి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, తర్వాత కమ్యూనిటీ క్లౌడ్. సో ప్రతి దాంట్లో కూడా డిప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి క్లౌడ్ డిప్లాయ్మెంట్లో కూడా డిప్లాయ్మెంట్ మోడల్ ఇష్యూస్ ఉంటాయి, డిప్లాయ్మెంట్ మోడల్స్. మీరు అన్నట్టు బ్లూ గ్రీన్ మోడల్స్, ఈ మోడల్స్ కూడా మనకి కన్సిడరేషన్స్లో ఉంటాయి. బట్ ఎక్కువగా ఐ హ్యావెంట్ వర్క్డ్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ మోడల్స్. ఓకే, బట్ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో. ఓకే, సో క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ మీద మనము వీడియోస్ చేయడానికి ట్రై చేసాము. ఓకే, సో ఎందుకంటే మనకి ఎక్కువగా డిప్లాయ్మెంట్ సైడ్లో మనకి వచ్చే ఇష్యూస్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్. ఓకే, సో మనం ఎప్పుడైనా డిప్లాయ్ చేసేటప్పుడు ఓకే, సో వల్నరబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మూవ్ చేసేటప్పుడు కానివ్వండి, సో నెట్వర్క్ కనెక్టివిటీ డిపెండెన్సీస్, తర్వాత మైగ్రేషన్ ఇష్యూస్, వెండర్ లాక్ ఇన్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సో టెక్నికల్ డౌన్ టైమ్స్ డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు మనకి టెక్నికల్గా ఏ డౌన్ టైం ఉండొద్దని చూస్తాం. ఓకే, సో డౌన్ టైమ్స్ ఉన్నప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు యూ షుడ్ చూస్ ఎ రైట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్. ఓకే, సో ఏ డిప్లాయ్మెంట్ మోడల్ మనకి ఫీజిబుల్గా ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాన్ని బట్టి మనము మూవ్ అవ్వాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము జనరల్గా ఆర్కిటెక్చర్ ఇందాక మనం చెప్పినట్టు ఓకే, సో ఆర్కిటెక్చర్ డిఫైన్ చేసుకున్న తర్వాత ఓకే, సో మనకి ఆ ఆర్కిటెక్చరు రీఆర్కిటెక్చర్కి పాసిబుల్ ఉంటుందా లేదా. ఓకే, సో ఫస్ట్ ఒకసారి డిఫైన్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా డిప్లాయ్ చేసేటప్పుడు రీఆర్కిటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం రీఆర్కిటెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో రీఆర్కిటెక్ట్ ఎట్లా చేసుకోవాలి. ఓకే, సో తర్వాత దాన్ని మనము అప్లికేషన్ ఎట్లా క్లౌడ్కి మూవ్ చేయాలి. ఓకే, సో తర్వాత విఎమ్స్కి ఎట్లా మూవ్ చేయాలి, ఆర్ ఎల్స్ ఐఏఎస్ మోడల్స్కి ఎట్లా యూజ్ చేయాలి. ఓకే, సో అది పబ్లిక్ క్లౌడా ప్రైవేట్ క్లౌడా అని చూస్ చేసుకున్న తర్వాత మనకి ఆ మోడల్ని అప్లై చేయొచ్చా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి లైక్ వీ హ్యావ్ సో మెనీ మోడల్స్. ఓకే, సో మనకి ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మనకి క్యూబర్నెటీస్ వాడుతున్నారు అనుకోండి. ఓకే, సో హౌ యూ మూవ్ దట్. ఓకే, సో క్యూబర్నెటీస్ వాడాలనా, లేకపోతే లైక్ మీకు అమెజాన్ క్యూబర్నెటీస్ వాడాలనా, లేకపోతే గూగుల్ క్లౌడ్ క్యూబర్నెటీస్ వాడాలనా, అజూర్ ఏకేఎస్ వాడాలనా. ఓకే, సో ఈకేఎస్, జీకేఎస్, ఏకేఎస్, ఐకేఎస్, ఐబిఎం క్యూబర్నెటీస్ మోడల్ వాడాలనా. సో ఇవన్నీ మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చెక్ చేసుకునేటప్పుడు కూడా లైక్ విల్ సీ లైక్ విచ్ ఇస్ ద చీపర్ వన్, విచ్ ఇస్ ద సింప్లెస్ట్ కంటైనర్ మేనేజ్మెంట్ ఏది ఉంది మనకి అని చూసుకొని దానిపైన మనము మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ మోడల్స్ యూజ్ చేయొచ్చా లేదా, టెరాఫామ్ ఎక్కడ వాడతాము, యాన్సిబుల్ ఎక్కడ వాడతాము. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి డిప్లాయ్మెంట్ మోడల్లోనే వస్తాయి. ఓకే, సో డిప్లాయ్మెంట్ మోడల్లోనే మనం ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాతనే మనము డిప్లాయ్మెంట్కి మూవ్ అవుతాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ యూ నీడ్ టు చెక్ ఆన్ ద డిప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ వాట్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ. ఓకే, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్కి డెవాప్స్కి ఎక్కువ తేడా లేదు బ్రో, బోత్ ఆర్ మోస్ట్లీ సేమ్. కాకపోతే మీకు సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లో మోడల్లో ఏంటంటే మీకు మొత్తం టీమ్ అంతా కూడా లైక్ దే షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇప్పుడు మీ 4 టీమ్స్ ఉన్నాయనుకోండి, 4 టీమ్స్ లో నుంచి 3 మెంబర్స్ని పిక్ చేసుకొని ఒక టీమ్ని తయారు చేస్తారు. ఓకే,
సో మీకు ఏంటంటే క్రాస్ ట్రైనింగ్ మోడల్ ఇది. ఓకే, సో ప్రతి దాంట్లో ఏమవుతుంది, ప్రతి ఫేజ్లో లైక్ ప్రతి టీంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్, టెస్టింగ్, నెట్వర్కింగ్, ఏవైతే క్యూబర్నెటిస్ టీము, అప్లికేషన్ టీము, అన్ని టీమ్స్లో నుంచి లైక్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ టీం ఉంటుంది, మీకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, సర్వీస్ డెస్క్ టీం ఉంటుంది. ఓకే, సో అన్ని టీంలోంచి కూడా మనం ఒక్కొక్క 2 మెంబర్స్ పిక్ చేసుకొని ఒక టీం లాగా తయారు చేసి దాన్ని ఎస్ఆర్ఈ మోడల్లో పుష్ చేస్తాం. ఓకే, సో లైక్ ఎస్ఆర్ఈ మోడల్ అంటే ఏంటంటే లైక్ మీకు మొత్తం అన్ని క్రాస్ ట్రైన్ లాగా అంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి, అన్ని టెక్నాలజీస్ మీద ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇట్స్ సేమ్ లైక్ డెవాప్స్, బట్ డెవాప్స్ కంటే ఇట్స్ అడ్వాన్స్డ్ మోడల్. సో చాలామంది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇది ఆల్రెడీ లైక్ యూ సేడ్ ఇన్ ది స్టేట్స్ లైక్ మనకు అదర్ కంట్రీస్లో ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ మన దగ్గర ఇది కొత్తగా కనిపిస్తుంది, ఎందుకంటే మనకి డిఫైన్డ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ రోలు, డెవలప్మెంట్ టీమ్కి, టెస్టింగ్కి టెస్టింగ్ టీమ్ రోలు, ఇట్లా మనం డిఫైన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇట్ డిపెండ్స్. ఓకే, సో అది మనం ఎట్లా వాడాలి, ఎట్లా వాడుతున్నాం అనేది ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్, దానిపైన డిపెండ్ ఉంటుంది. ఓకే, బట్ మీకు ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం యూ కెన్ ఆన్సర్ దిస్ లైక్ మనకి ఎట్లా ఎస్ఆర్ఈ మోడల్స్ ఎట్లా వాడుతున్నారు, మీరు ఆల్రెడీ ఎస్ఆర్ఈ మోడల్లో పనిచేస్తున్నారంటే ఎట్లా డిఫైన్ చేయాలంటే ఇట్లా డిఫైన్ చేయండి. ఓకే, సో దాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ప్రసాద్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇంకా ఏం క్వశ్చన్స్ లేవు కదా. ఓకే, సో థ్యాంక్స్ గైస్, మనము నెక్స్ట్ వీక్ కూడా ట్రై చేద్దాము, ఏదైనా ఎవరైనా మోడల్ షోకేస్ చేస్తా అంటే. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్. ఓకే, సో మీకు కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా చేసింటే డిస్ప్లే చేయాలనుకుంటే చెప్పండి, సో దట్ విల్ జాయిన్ అండ్ విల్ డూ దిస్. ఓకే, so don't forget to subscribe our channel. Thanks for joining and have a nice day. I'm closing this meeting now. Bye.